హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న వీడియోలో మీరు చాలామంది చూసే ఉంటారు. సో లాలో జాయిన్ అయిన వాళ్ళు తప్పకుండా కొన్ని ఫాలో అవ్వాలి అండ్ కొన్ని అడ్వైజెస్ నా తరపున అని చెప్పేసి నిన్న పార్ట్ 1 చేశాను. సో ఈరోజు పార్ట్ 2 కంటిన్యూషన్ అయితే చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ని చెప్తూ మీకు అడ్వైస్ ఇవ్వాలి అనుకున్నాను కదా. అలాగే నిన్న వీడియోలో ఒకరు కామెంట్ చేశారు, ఏంటి అంటే మెయిన్గా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు LLM అయ్యేసరికి 25 years వచ్చేస్తాయి. సో దాని బదులు అవి పార్ట్ టైం అట్లా పక్కన పెట్టేసుకుని ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసుకోవాలి అని చెప్పారు. నేను చెప్పింది BA LLBకి సంబంధించి ఎవరైతే దాన్ని వాళ్ళ ప్రొఫెషన్గా మార్చుకోవాలనుకుంటున్నారో వారు మాత్రమే డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే రెగ్యులర్గా మీరు కాలేజ్కి అటెండ్ అయ్యి అంటే రెగ్యులర్గా ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చదువుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ LLMకి సంబంధించి అయితే కనుక చాలామంది ప్రాక్టీస్లో ఉంటారు, చాలామంది JCJ కోచింగ్స్ అని, ఇంకా వాళ్ళు జాయిన్ అయ్యే కాలేజ్ బట్టి మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ BA LLBలో ఉన్న వాళ్ళు ఇంకొకటి పక్కకి వెళ్ళి సో ఇది చేస్తాం అది చేస్తాం అంటే ట్రస్ట్ మీ అది పోతుంది ఇది పోతుంది. ఎందుకంటే చాలామందిని చూశాను, ఏవో ట్రై చేద్దామని చెప్పి ఇది ఉండగానే అటు వెళ్ళి ఏదో కొన్ని జాబ్స్ ఎట్లా ట్రై చేసి ఇప్పుడు ఇటు వచ్చేసి నాకు ఇదే కావాలి ప్రొఫెషన్ అని చెప్పి ఇప్పుడు దీన్ని అనుకున్నప్పుడు ఆ 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు ఏమీ నేర్చుకోక అది రాక ఇప్పుడు ఇందులోనే స్థిరపడక సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీది లైఫ్ టైం అంటే ఇంకా నేను BA LLB అంటే నేను రేపు నా లీగల్ ప్రొఫెషన్లో నుంచే నేను ఏదో ఒక ప్రొఫెషన్ ఎంచుకుని నేను ఇందులోనే ఉండాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి కాలేజ్కి రాకుండా చదువుకోకుండా ఏదో చేస్తూ ఇవి జస్ట్ ఎగ్జామ్స్ వరకే ప్రిపేర్ అయిపోతామంటే కుదరదు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలామంది ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ మనసు ఏం ఆలోచిస్తుంది అనేది నేను BA LLB జాయిన్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా ఇంటర్ నుంచి మనం అంతా 95 అంటే అందరికీ అనుక 90s 95 అట్లా చాలామందికి డెఫినెట్గా పర్సంటేజ్లు దాటేసి వస్తాము. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ కూడా ఇంకా బాగా చదువుదాం, సో 10thలో ఇంత, ఇంటర్లో ఎంత పెంచుకున్నాం, ఇంకా BA LLBలో ఇంకా పర్సంటేజ్ పెంచుకోవాలి, సో ఇట్లా ఉంటుంది. అలానే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీ అందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి నేను అలాగే అనుకున్నా, ఓకే ఇంకా ఎక్కువ తెచ్చుకుందాం, సో బాగా రాద్దాం కష్టపడదాం అన్న ఇదిలోనే నేను ఉండేదాన్ని. కానీ కట్ చేస్తే మనకి ఇంటర్లో వచ్చిన మార్కులు ఇక్కడ రావు. ఏ యూనివర్సిటీ అయినా ఏ కాలేజ్ అయినా ఎక్కడ జాయిన్ అయినా సరే 80% అనేది టచ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది లాలో. అది అంతే అనుకుంటే ఇంకా మరి ఎక్కడ చూసినా కూడా మార్కులు ఎక్కువ పడవు. మరి వెయ్యరో ఏమైనా నామ్స్ ఉంటే రియల్లీ ఐ డోంట్ నో. నేను మరి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మార్క్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేయడాలు అండ్ ఒకరికి 90% పైగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా ఒక్కొక్కరికి తక్కువగా ఉన్నా సరే అందరికీ కూడా దానిపైన సేమ్ మార్క్స్ రావాలని కానీ అంటే ఏంటంటే కష్టానికి తగ్గ మార్క్స్ రావాలని కానీ అట్లా అసలు అంటే మార్క్స్ మీద వాట్ ఐ మీన్ టు సే ఈజ్ మార్క్స్ ప్రకారంగా మీ నాలెడ్జ్ ఉంటుందని, అంటే మార్క్స్ ఇన్నొస్తే అంత గొప్ప అని చెప్పేసి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళే బాగా చదువుతారని చెప్పేసి అసలు ఏం పెట్టుకోవద్దు. మనకి ఈ లా కోర్సులో ఏంటంటే ఎలా రాస్తున్నాము అంటే కొంచెం ప్రజెంటేషన్ మీద మీకు చెప్తాను టిప్స్ కూడా ఎట్లా రాస్తే వస్తాయని. ఆల్రెడీ నేను అప్పట్లో వీడియోస్ చేసి ఉన్నాను. కానీ ఏంటంటే ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అంటే మీరు ఫ్యూచర్లో డిసప్పాయింట్ అవ్వకుండా మీరు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవంతా కాదు, ఇవంతా సెకండరీ మార్క్స్ కానివ్వండి పర్సంటేజ్లు కానివ్వండి అని చెప్పాలని మీకు చెప్తున్నాను. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేయడం, రిజల్ట్స్ చూసిన తర్వాత డిసప్పాయింట్ అవ్వడం. నేను ఫస్ట్ సెమిస్టర్ రాసిన తర్వాత ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ 90%. నాకు తెలియదు అనమాట ఇట్లా తక్కువ వస్తుంది అని చెప్పేసి. అండ్ అప్పట్లో పోల్చుకుంటే అంతకుముందు వాళ్ళతో పోలిస్తే అంటే అప్పటి వరకు ఉన్న యూనివర్సిటీ పర్సంటేజ్ కన్నా మా బ్యాచ్లో కొంతమందికి వచ్చిన పర్సంటేజ్ అనేది ఇంకా చాలా ఎక్కువనే చెప్పుకోవాలంటే 80% అయితే దాటడం కష్టం. అంటే నేను మీకు ముందే ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే ఇట్లా ఎక్కువ ఆలోచించేసి పర్సంటేజ్ కోసము మార్క్స్ రావట్లేదని ఆ అమ్మాయి అసలు కాలేజీకి రాదు, ఆ అమ్మాయికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి నేను కాలేజ్కి వస్తున్నాను అంటే ఆల్రెడీ రాసున్న వాళ్ళకి ఇది టచ్ అవుతుంది అండ్ రాయబోయే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో మీరు కంపేర్ చేసుకుని తను అసలు కాలేజీకి రాదు, తనకి సబ్జెక్ట్ లేదు,
సో చాలా ఉంటాయండి. ఒక్కొక్కరు రైటింగ్ బాగుండడం వల్ల కానివ్వండి, ఒక్కొక్కరు లక్ ఇంకా ఎట్లానో వెళ్తాయి. మనం ఏంటంటే ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఆలోచించడం మానేసి ఫుల్గా సబ్జెక్ట్ నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మీ గోల్ ఏదైతే పెట్టుకుంటారో ఆ గోల్కి ఓరియంటెడ్గా చదవండి. అండ్ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడున్న వాళ్ళంతా కూడా ఎలా చదవాలి ఏంటి ఏం చేయాలన్న ఇదిలో ఉంటారు కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు యూనివర్సిటీ కాలేజ్ అయితే కాలేజ్ ఏదైనా సరే మీ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, ముందే ప్రిపేర్డ్గా ఉంటుంది. ఆ సిలబస్ అనేది మీరు చదవాల్సి ఉంటారు. ఎవరికైనా ఏ సెమిస్టర్ వాళ్ళకైనా సిలబస్ అనేది ఒకటి ఉంటుంది, అది తీసుకోండి. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. లైబ్రరీలో కానీ ఎక్కడైనా సరే మనకి ఉంటాయి, వాళ్ళని అడగండి, చెప్తారు మీ కాలేజ్లో. సో ఆ పేపర్స్ తీసుకొని ఆ సిలబస్ షీట్ తీసుకుని దానికి అనుగుణంగా క్లాసెస్ అవుతూ ఉంటాయి. మీరు ఒక పక్క చాప్టర్ 1 చాప్టర్ 2 అంటే మనకి 7 to 12 చాప్టర్స్ వరకు కూడా ఉంటాయన్నమాట ప్రతి సెమిస్టర్కి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి. సో ఫస్ట్ చాప్టర్ అని పెట్టుకోవడం, నోట్స్ రాసుకోవడం, అట్లా ఇంట్రడక్షన్, మీనింగ్, డెఫినేషన్ అట్లా నోట్స్ రాసుకోవడం. సో నోట్స్ ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఒక గైడ్ ఫాలో అయినా, ఒక మెటీరియల్ ఫాలో అయినా, ఒక టెక్స్ట్ బుక్ అయినా సెమిస్టర్స్ వరకు మాత్రం టెక్స్ట్ బుక్ అనేది ఎంతవరకు అంతవరకే చూసుకోవాలి. అండ్ ఏదైతే మంచిగా ఉంటాయో అట్లా నేను ఆల్రెడీ ఏ విధంగా చదవాల్సి ఉంటుంది సోర్సెస్ అనేది నిన్న వీడియోలో కూడా లింక్ ఇచ్చాను చూడండి. అంటే ఎక్కడెక్కడి నుంచి మనం తీసుకుని చదవాలి అనేది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు అలా నోట్స్ రాసుకోవడం ఇవన్నీ కూడా మీకు ప్లస్ అవుతాయి. ఇవి ఎవరు మనకి ముందు చెప్పకపోగా మనం సెమిస్టర్ అప్పుడు గాబరా పడిపోయి ఎట్లా ఏంటి అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సోర్స్ నుంచే ఒకటి సోర్స్ నుంచే అని లా స్టూడెంట్స్కి ఉండదు. వేరియస్ సోర్సెస్ ఫ్రమ్ గూగుల్, టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్, క్లాస్ రన్నింగ్ నోట్స్, మేడం వాళ్ళు చెప్పేది ఎవ్రీథింగ్ మనకి ఎలా ఉంటుందంటే అన్నీ మనం ఇది చేసుకుంటాం కదా. సో ఎగ్జామ్స్ మీరు రాయాలనుకున్నది మ్యాటర్ అంతా కాకపోయినా కొన్ని హెడ్డింగ్స్ బేసిక్ ఏం రాయాలనుకుంటున్నారు, కేస్ లాస్ కానివ్వండి. సో మన ఛానల్లో కేసులో ఎలా రాయాలనేది కూడా ఉంటుంది, చూసుకోండి. సో అవన్నీ కూడా మీరు ఇప్పుడే బుక్లో రాసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మీకు సెమిస్టర్కి చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఎవరైతే మీరు దీన్ని మీ ఫ్యూచర్లో ఇదే మీ కోర్స్ కావాలి అంటే మేము ఇదే స్థిరపడాలనుకుంటే సెట్ చేసుకోవాలి. మీ గోల్ అనేది ఇప్పుడే సెట్ చేసుకోవాలి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సెమ్స్కి చదివేసేదాన్ని, ఆ సెమ్కి డైలీ వెళ్ళేదాన్ని, రన్నింగ్ నోట్స్లో 2-3 పుస్తకాలు ఒక్కో సబ్జెక్ట్కి రాసేదాన్ని. అంటే ఇప్పుడు మనకి ప్రతి సబ్జెక్ట్ జేసీజేకి ఉండదు. అంటే ఇప్పుడు ఎలా అంటే మనం చదివే అన్ని సబ్జెక్ట్స్ రేపు జేసీజేకి ఉంటాయంటే ఉండవు. సో అప్పటి నుంచే ఎవరు చెప్పలేదు నాకు మన సెమిస్టర్లో, ఇప్పుడున్న సెమిస్టర్లో ఏం సబ్జెక్ట్స్ జేసీజేకి ఉన్నాయి వాటిని ఇప్పటి నుంచే కాన్సన్ట్రేట్ చేయడం. సో అలా చేసి కనుక నేను అప్పుడు పెట్టిన కాన్సన్ట్రేషన్కి, అప్పుడు చేసిన హార్డ్ వర్క్కి ఓన్లీ ఆ సబ్జెక్ట్స్ అంటే ఓన్లీ అవే అని కదా, అవి ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇవి సెమిస్టర్స్ వరకు ఎలా చదవాలో అలా చదివి కొంచెం అట్లా ప్లాన్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఏంటంటే ఎలా అంటే మనకి BA LLB అయిపోయి బయటికి రాగానే ఇంకా జేసీజేకి సంబంధించి ఫుల్గా ఉండేది. సో నా ఏం అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను అది అవ్వాను. కానీ ఒకవేళ జేసీజేకి కనుక ఒక ఎయిమ్ అని అంటే అప్పుడు అది ఇది అన్నట్లు 2 ఉండిపోయింది మనసులో. కాకపోతే ఇప్పుడు అనేది ఒకటి ఫిక్స్ అయిపోయింది. కానీ నేను అది మిమ్మల్ని ఇప్పుడే ఫిక్స్ చేసుకోమంటున్నా. రేపు చేంజ్ చేసుకున్నా చేసుకోండి, కానీ ఇప్పుడు ఫిక్స్ చేసుకుంటే రేపు BA LLB అయిపోయి బయటికి రాగానే జేసీజే అటెంప్ట్ ఇచ్చినప్పుడు మీకు వెంటనే అయిపోతారు అన్నట్లా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. కానీ మీకు అర్థమైపోతుంది ఇంకా ఎంత హార్డ్ వర్క్ మీరు చేయాలి, ఇంకా ఎంత చదువుకోవాలి. సో అప్పుడు మీరు ఒక కోచింగ్కి వెళ్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది అప్పుడు మీరు ఒక అవకాశం అనేది మీకు ఉంటుందన్నమాట. ఏ కోచింగ్ మనం జాయిన్ అయితే ఎంత బాగుంటుంది ఏంటి అనేది. కాబట్టి మీ గోల్ నిర్ణయించుకుని రెగ్యులర్గా నోట్స్ మేక్ చేసుకోవడం, క్లాసెస్కి అటెండ్ అవ్వడం, దాని మీదే ఉండడము అట్లా చేసినట్లయితే బాగుంటుంది. చాలామంది అంటారు లా పాస్ అవ్వడం చాలా ఈజీ, మీరు ఈజీగా ఏమంటారు థియరీయే కదా పాస్ అయిపోతారు. సో పాస్ అవ్వడం అవ్వకపోవడం ఇదంతా కాదు. అస్సలు కాలేజీకి రానోళ్ళు పాస్ అయిపోతున్నారు, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు పాస్ అయిపోతున్నారు. అవునా? నిన్న కూడా కామెంట్ చేశారు ఒకళ్ళు, మనకి క్లాసెస్ చెప్పట్లేదు, టీచర్స్ ఆర్ నాట్ సేయింగ్ అని చెప్తున్నారు క్లాసెస్. సో అవంతా ఇంకా ఇన్ని ఉంటాయండి. ప్రాక్టికల్గా ఆనెస్ట్గా మనం ఉన్నట్టుగా మాట్లాడాలనుకుంటే చాలా చోట్ల క్లాసెస్ అవ్వట్లేదు అని చెప్పి మన కామెంట్స్లో చాలామంది చెప్తూ ఉన్నారు. మీరు అవేమీ కాదు, మీరు రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, చదవడం. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పట్లేదు అట్లా కాదు, మీరు ఎంతూజియాజంగా వాళ్ళని క్వశ్చన్స్ అడగండి. చాలామంది ఇట్లా మీరు ఇర్రెగ్యులర్గా రావడం వల్ల వాళ్ళకు కూడా చెప్పాలని ఇంట్రెస్ట్ పోతుంది కదా.
ఇద్దరు ముగ్గురిని చూస్తే క్లాసులకు చెప్పబుద్ధి అవ్వదు కదా. కొన్ని చోట్ల ఎంతూజియాస్టిక్గా ఉన్న లెక్చరర్స్ ఉంటారు, బట్ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. కొన్ని చోట్ల స్టూడెంట్స్ ఉంటే ఏదో ఒకటి అట్లా అయిపోతుంది. సో మీరు పర్ఫెక్ట్గా ఉండేది, మీరు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయండి. మాకు ఇది చెప్పండి అనండి, మీకు ఆ హక్కు ఉంది. మీరు కూడా అలా అడుగుతుంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఓ పిల్లలు చక్కగా ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పబుద్ధి అయ్యిద్ది. సో ఒక్కళ్ళనే బ్లేమ్ చేయడం పక్కన పెట్టేసి మీ నుంచి కూడా మీరు ఇది చేయండి. అండ్ ఇంకా ఏ ట్రై చేసినా కూడా ఇంకా లాభం లేదు, అవ్వట్లేదు క్లాసెస్ అనుకుంటే ఇంకా మీరు చక్కగా సిలబస్ షీట్ ప్రకారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదవండి. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఇదే చెప్తాను. 2 సంవత్సరాలుగా నేను ఎంతోమందికి అంటే ట్యూషన్స్లో చెప్పిన, యూనివర్సిటీలో క్లాసెస్కి వెళ్ళినప్పుడు చెప్పిన, నేను చెప్పేది ఒకటే, అడ్వకేట్స్ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే క్లయింట్స్ని, డాక్టర్స్ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే పేషెంట్ని ఇండైరెక్ట్గా మనం చంపేస్తాము. సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తాను. అంతా వచ్చేయాలని కదా, నేర్చుకుంటూ ఉంటే మీకే వస్తుంది ఆ పదాలు. అండ్ ఇంకొకటి, లాలో పదాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి పదాలు ఇట్లా ఉన్నాయి అనుకుంటాం. ఆ లీగల్ టెర్మినాలజీని మీకు నేను ప్రతిరోజు ఒక షార్ట్ రూపంలో పరిచయం చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో విలేజ్ వకీల్ వాసవి ఉంటుంది, అక్కడైతే ప్రతిరోజు ఒక వర్డ్ని పరిచయం చేస్తాను. షార్ట్ కట్లో ఉంటాయి అన్నీ, అక్కడ చూడండి. లేదా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతిరోజు షార్ట్స్లో పెడుతూ ఉంటాను. సో ఫాలో అయ్యి డెఫినెట్గా పదాలన్నీ నేర్చుకోండి. నేను చెప్పిన ఇవన్నీ కూడా శ్రద్ధగా గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వి మీరంతా కూడా ఈ ప్రొఫెషన్లో నిలదొక్కుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రయత్నం వల్ల ఒకటే, నేను చూసినప్పుడు నేను సఫర్ అయింది కానీ, నా తోటి వాళ్ళు సఫర్ అయింది కానీ మీరు సఫర్ అవ్వద్దు. సో ఒకరైనా చెప్పే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు ఏదో చెప్పే వాళ్ళకి అదంతా అవసరంలా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అదంతా తీస్తే మనం లైఫ్లో గో త్రూ అయిన మూమెంట్స్ కాబట్టి ఇవి నేను మీకు చెప్పగలుగుతున్నా. కొంతమంది పెడుతూ ఉంటారనమాట, ఏముంది ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి అట్లా ఏమన్నా అనుకోవచ్చేమో అని నేను ముందే చెప్పేస్తున్నాను. లైఫ్లో గో త్రూ అయిన విషయాలు చాలా ఉన్నాయి. సో మీరంతా ఇప్పుడు వచ్చారు, ఏ ఏజ్ వాళ్ళు అయినా, ఇప్పుడు ఎల్ఎల్బి చదువుతున్నారంటే, బిఏ ఎల్ఎల్బి వాళ్ళు అంటే మ్యాక్సిమం ఇంటర్ నుంచి వస్తూ ఉంటారు. ఎల్ఎల్బి వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు, ఇమీడియట్గా డిగ్రీ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొన్ని ఇయర్స్ ఎక్కడో జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఇంక ఇందులో నిలదొక్కుకోవాలనుకుంటే ప్లీజ్ మీరు మీ జాబ్స్ ఏదైనా ఉంటే క్విట్ చేసి ఈ 3 ఏళ్ళు లేదా ఇప్పుడు బిఏ ఎల్ఎల్బి అయితే 5 ఏళ్ళు, ఇంకా మీరు ఇదే కదా, ఇంకా ఎక్కడ బయటకు వేరేది కూడా ఏం చేయరు. సో మనకి తీసుకొచ్చిన రూల్స్ ప్రకారంగా కూడా డెఫినెట్గా ఇప్పుడు ఏ జాబ్స్ చేయొద్దనే చెప్తున్నారు కదా. సో దాని మీద ఎంతవరకు ఫాలో అవుతారనేది చూడాలి మనం. చాలామంది అడుగుతున్నారు దాని మీద. బట్ నేను చెప్పేది అయితే మాత్రం ఇంక ఇందులోనే ఉండాలి అనుకునే వాళ్ళు అయితే మాత్రం బీ రెగ్యులర్ టు యువర్ కాలేజెస్ అండ్ మీ నోట్స్ మీరు రాసుకోండి. అప్పుడప్పుడు అకేషన్స్ అప్పుడు ఏదైనా ఓకే, ఏదన్నా ఇంకేదన్నా ఇంపార్టెంట్ ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏదో ట్రై చేస్తున్నాం అంటే అప్పుడు ఒక 1 మంత్ అట్లా ఓకే. కానీ పూర్తిగా ఇది వదిలేస్తాము, జస్ట్ సెమిస్టర్స్కే వస్తాము అనుకుంటే సబ్జెక్ట్ ఉండదు. ఇది నేను చూసింది, ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీ అందరికీ చెప్పాలనుకున్నది ఇదే. అందుకని ఇవి నేను 2 పార్ట్స్గా పెట్టడం జరిగింది. ఈరోజు చూసిన వాళ్ళు నిన్నటి పాట చూడకపోయినా చూడండి. అండ్ డెఫినెట్గా మీరంతా కూడా ఈ ప్రొఫెషన్ను నిలదొక్కుని మంచిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కమెంట్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.